ముఖ్యంగా చూసుకుంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో భారత్తో పాటు ఇతర నౌకాదళాల సిబ్బంది తమ శక్తి సామర్థ్యాలను అలాగే వాటి సాంప్రదాయాలను కూడా ప్రదర్శించే అవకాశం ఉంది. ఆ రకంగా సిటీ పెరేడ్ అనేది ఆర్కే బీచ్లో కాళీమాత గుడి వరకు కొనసాగుతుంది. అలాగే ఫ్లీట్ రివ్యూ మాత్రం సముద్రంలో ఏదైతే భారత యుద్ధ నౌకలు అలాగే ఇతర దేశాలకు సంబంధించిన యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు హెలికాప్టర్ల ద్వారా ఆయా దేశాలు తమ శక్తి సామర్థ్యాలను కూడా ప్రదర్శించే అవకాశం ఉంది. అయితే వాస్తవానికి చూసుకుంటే ఈ ఫ్లీట్ రివ్యూ 5 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ముంబైలో ప్రారంభమైన ఈ ఫ్లీట్ రివ్యూ 2016లో విశాఖ వేదికగా జరిగింది. అప్పుడు ఉన్న రాష్ట్రపతి హాజరయ్యారు. అలాగే ద్రౌపది ముర్ము తన పదవీ కాలంలో మరొకసారి ఒక అద్భుత అవకాశంగా కూడా చెప్పుకునే పరిస్థితి. ఆమె కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న నేపథ్యాన ఈ నెల 16వ తేదీన ఆమె విశాఖ నగరానికి చేరుకొని 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇండియన్ నేవీకి సంబంధించిన చోళా గెస్ట్ హౌస్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ఒక రకంగా చూసుకుంటే భారత్ అంతా కూడా విశాఖ వైపు చూస్తుంటే భారత్ వైపు ప్రపంచం అంతా చూసే రీతిన ఈ మిలాన్ సిటీ పెరేడ్ అలాగే ఇంటర్నేషనల్ ఫ్లీట్ జరగడానికి అన్ని రకాల ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయి.